सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 163వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 14వ అధ్యాయంలో 18వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 14వ అధ్యాయంలో 11 నుంచి 20 వరకు చాంట్ చేస్తాను. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత లోభ ప్రవృత్తిరారంభః కర్మణామ సమస్పృహ రాజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. కర్మణసు కృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్తాః అధో గచ్చంతి తామసాః. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. గుణాన్యేతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. 14వ అధ్యాయాన్ని ప్రధానంగా 4 అంశాలుగా విభజించవచ్చు. అవి: 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 4 వరకు, 2 త్రైగుణ్య విశ్లేషణ శ్లోకాలు 5 నుంచి 18 వరకు, 3 గుణాతీతంగా ఎదగటం శ్లోకాలు 19, 20, 4 గుణాతీత లక్షణం సాధన శ్లోకాలు 21 నుంచి 27 వరకు. మనం మొదటి 2 అంశాలు ముగించుకుని 3వ అంశంలోకి అడుగు పెట్టాము. దాని ఉపోద్ఘాతం చూసాం. 3వ అంశం గుణాతీతంగా ఎదగటం. అవి శ్లోకాలు 19, 20. ఈ మొత్తం అధ్యాయానికి, మొత్తం భగవద్గీతకు కూడా ఈ 2 శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు. అందువల్ల వాటి ఉపోద్ఘాతం అంత ముందు చూసినా కూడా మళ్ళీ ఒకసారి చూద్దాము. ముందు శ్లోకాలలో అంటే 5 నుంచి 18 శ్లోకాల్లో త్రైగుణ్య విశ్లేషణ ముగించాడు కృష్ణ పరమాత్మ. ఈ విశ్లేషణ ద్వారా 2 ప్రాథమిక అంశాలను వెల్లడి చేశాడు. 1, ఎవరూ ఈ గుణాలను తప్పించుకోలేరు. అహంకారం ప్రకృతి నుంచి ఏర్పడింది కాబట్టి ప్రకృతిలో ఉన్న 3 గుణాలను అహంకారం తప్పించుకోలేదు. అహంకారం అంటే కార్యకరణ సంఘాతం ప్లస్ చిదాభాస అని చూసాం. మహాజ్ఞానికి కూడా సగుణ మనస్సే ఉంటుంది, నిర్గుణ మనస్సు అంటూ ఉండదు. భగవంతుని మనస్సుగా మాయను వర్ణిస్తారు. ఆ మాయకే 3 గుణాలు ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ జ్ఞాని ఎంత, అజ్ఞాని ఎంత. అందువల్ల శరీరం మనసులకు ఈ 3 గుణాలు ఉంటాయి. కాకపోతే వాటిలో స్థాయి భేదాలు ఉంటాయి.
ఒకరిలో సత్వగుణం ఎక్కువగా ఉంటే, ఇంకొకరిలో రజోగుణం ఎక్కువగా ఉంటే, మరొకరిలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అహంకారం ఈ గుణాల నుంచి తప్పించుకోలేదు. రెండవ అంశం, గుణాలున్న చోట బంధకత్వం తప్పదు. తల ఉంటే తలనొప్పి రాదా అన్నట్టు ఒక మేధావి. ఆ విధంగా గుణాలుంటే గుణాలతో బంధం ఏర్పడకుండా ఉంటుందా అంటుంది శాస్త్రం. ఏ గుణం ఎక్కువగా ఉంటే ఆ గుణం బంధిస్తుంది. సత్వగుణం చూడటానికి మంచి గుణంగా ఉన్నా కూడా దానివల్ల కూడా సంసారంలో పడతాడు ఎవరైనా సరే. ఎందువల్ల అంటే అది కూడా బంధిస్తుంది. ఆ సత్వగుణం కోరేవారు ఏకాంతం కోరుకుంటారు, ప్రశాంతతని కోరుకుంటారు, ఎంతసేపు జ్ఞానం పొందాలి అనే తపన ఉంటుంది. ఈ ఏకాంతత ప్రశాంతత కుదరకపోతే చిరుబురులాడిపోతారు. తర్వాత ఎంత జ్ఞానం పొందినా తీరదు కాబట్టి అసంతృప్తి ఉంటుంది. ఈ 3 గుణాలు ఎలా బంధిస్తాయో అంత ముందు కూడా చూసాం. సత్వగుణం జ్ఞాన సంఘం, జ్ఞాన తృష్ణ ఉంటుంది. రజోగుణం కర్మ సంఘం, కర్మ చేయాలనే తపన ఉంటుంది. తమోగుణం ప్రమాద సంఘం, నిర్లక్ష్యం, బద్ధకం, నిద్రకు లోనవటం ఉంటాయి. సో ఈ విధంగా ఇవి బంధిస్తాయి. రాజసిక గుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి సందడి కోరుకుంటాడు, ఒంటరిగా అసలు ఉండలేడు. గదిలో పెట్టి బంధిస్తే తలుపు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చినా వస్తాడు. తమో గుణం ఉన్న వ్యక్తి ఏ పని చెయ్యడు. ఈ విధంగా వారి వారి గుణాలు వారిని బంధిస్తాయి. ఆ విధంగా భోక్తగా ఉన్న వాతావరణాన్ని సానుకూల వాతావరణంగానో ప్రతికూల వాతావరణంగానో విభజించుకుంటాడు ఒక వ్యక్తి. అంటే వాతావరణం మీద తీవ్రమైన రాగమో తీవ్రమైన ద్వేషమో పెంచుకుంటాడు. తనకు అనుకూలంగా లేని వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అతను కర్త అవుతాడు. కర్తగా కొన్ని మార్పులు చేశాక మళ్ళీ భోక్తగా పరిస్థితులను బేరీజు వేస్తాడు. ఈ విధంగా ఈ 3 గుణాలు మనిషిని కట్టివేస్తాయి అన్నాడు కృష్ణ పరమాత్మ. అవి ఎంతగా కట్టివేస్తాయి అంటే ఇంకా వేరే విషయం ఏది ఆలోచించే తీరిక లేనంతగా ఉంటుంది. ఇది అహంకారం గురించి. దీనికన్నా ఒక ఉన్నత స్వరూపం తనకి ఉందనే తెలియదు. ఏమిటది? ఏది లేదనకండి. అహంకారం అంటే ఏమిటన్నా, కార్యకరణ సంఘాతం ప్లస్ చిదాభాస. చిదాభాస ఏర్పడింది అంటే దానికి ఒక చిత్తు ఉండాలి. అద్దంలో ప్రతిబింబం ఏర్పడింది అంటే బింబం ఉండాలి. అలాగే ఇక్కడ చిదాభాస ఏర్పడింది. చిదాభాస అంటే ప్రతిబింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యం ఏర్పడింది అంటే బింబ చైతన్యం ఉండి తీరాలి. కానీ ఈ బింబ చైతన్యం ఉందనే తెలియనివ్వదు అహంకారం. ఉన్నా దాని జోలికి వెళ్ళనివ్వకుండా తనలోనే కట్టివేస్తుంది, తన చుట్టూ తిప్పుకుంటుంది. పొజెసివ్ వైఫ్ భర్తని పరాయి స్త్రీ వైపు చూడనివ్వదు అంటారు. అలా ఈ గుణాలు కూడా పొజెసివ్గా ఉంది ఈ వ్యక్తిని వాటి చుట్టూ తిప్పుకుంటూ ఉంటాయి. సో ఎంతసేపు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నించేలా చేస్తుంది. అసలు అన్ని విధాల అనుకూలమైన పరిసరాలంటూ ఉండవు. ఒకవేళ కష్టపడి మీరు అనుకూలంగా మార్చుకున్నా కూడా అది శాశ్వతంగా నిలిచిపోదు. అందువల్ల సురేశ్వరాచార్యుల వారు అంటారు, పరిసరాలను మార్చాలనుకోవటం మీ నిటారైన ముక్కు చివర ఆపిల్ పండుని నిలబెట్టడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది అని. ఎందుకంటే ఏ వ్యక్తిలోనూ ఈ గుణాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఒక వ్యక్తి సత్వగుణం నుంచి రజోగుణానికి మారిపోతూ ఉంటాడు. శరీరం మారిపోతూ ఉంటుంది, మనసు మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పరిసరాలు కావాలి అని అతను కోరటానికి వీల్లేని పరిస్థితి. దీనికి ఒకటే మార్గం ఉంది. ఏమిటది? గుణాతీతునిగా ఎదగాలి. గుణాతీతునిగా ఎదగటం ఎలా? ఇక్కడే ఉంది అసలు సమస్య. అహంకారం ఎన్నటికీ గుణాతీతం అవ్వలేదు. ఇప్పుడే చూసాం, ప్రకృతికి కూడా గుణాలున్నాయి, జ్ఞానికి కూడా గుణాలున్నాయి. అందువల్ల అహంకారం ఎన్నటికీ గుణాతీతం అవ్వలేదు. అంతగా అయితే తమో గుణం నుంచి రజోగుణానికి వచ్చి రజోగుణం నుంచి సత్వగుణం వరకు రాగలదు అంతే. సత్వగుణాన్ని అధిగమించలేదు. అహంకారం కాకుండా సాక్షి చైతన్యం ఉందని చూసాం.
దాన్ని చిత్ అంటారని, బింబ చైతన్యం అంటారని చూసాం. పోనీ సాక్షి చైతన్యం గుణాతీతంగా ఎదగగలదా అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నే తప్పు. ఎందువల్ల? సాక్షి చైతన్యం గురించి చెప్పినప్పుడు ఏమన్నాం? అది నిర్గుణం అన్నాం. దానికి గుణాలు లేవు అన్నాం. అహంకారం గుణాతీతం అవ్వలేదు. సాక్షి ముందే గుణాతీతం, అది కొత్తగా అవ్వాల్సిన అవసరం లేదు అంటే మరి ఇంకా గుణాతీతం అయ్యేది ఎవరు? ఎలా ఎదగాలి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఆ ప్రశ్నే తప్పు. అయినా సరే గుణాతీతంగా ఎలా ఎదగాలి అని అంటే దానికి జవాబు ఇచ్చి తీరాలని ఉంటే రాజీ పడిన జవాబు ఇవ్వక తప్పదు. ఏమిటది? మీ దృష్టిని అహంకారం నుంచి సాక్షికి మారిస్తే మీరు గుణాతీతులు అవుతారు. మన ఆత్మ అనాత్మల గురించి చెప్పినప్పుడు ఏమన్నాం? మనం ఎంతసేపు అనాత్మతో మమేకం చెందుతున్నాము, అనాత్మ నుంచి ఆత్మ వైపుకు దృష్టి మరల్చాలి అన్నాం. అలాగే ప్రకృతి పురుషుడి గురించి చెప్పినప్పుడు కూడా మనం ప్రకృతితో మమేకం చెందుతున్నాం, పురుషుని వైపుకి దృష్టి మరల్చాలి అన్నాం. అదే సూత్రం ఇక్కడ కూడా. ఇక్కడ మనం చూసేది అహంకారం, సాక్షి పదాలు. సో అహంకారంతో మమేకం చెందుతున్నాం. ఇప్పుడు మన దృష్టిని అహంకారం నుంచి సాక్షి వైపుకి మరల్చాలి. సో మీ దృష్టిని అహంకారం నుంచి సాక్షికి మారిస్తే మీరు గుణాతీతులు అవుతారు. అవుతారు అనేసరికి మళ్ళీ దాని అక్షరాలుగా భౌతికంగా మార్పు చెందుతారు అని తీసుకోకూడదు. మీ దృక్కోణంలో మార్పు వస్తుంది. మీ దృష్టిని తక్కువ స్థాయి అహంకారం నుంచి ఉన్నత స్థాయి అయిన సాక్షి వైపుకి మరల్చాలి. అనాత్మ నుంచి ఆత్మ వైపు మరల్చినట్టుగా, లేదా క్షేత్రం నుంచి క్షేత్రజ్ఞుని వైపుకి మరల్చాలి. మన శరీరాలతో అనుబంధం పెంచుకున్నంతసేపు మీరు సగుణ అహంకారం అవుతారు. సగుణ అహంకారంతో మమేకం చెందినంత వరకు సంసారాన్ని తప్పించుకోలేరు. మన శరీరాలతో వ్యవహారం నడపవచ్చు, అందులో తప్పేం లేదు. కాకపోతే దానితో మమేకం చెందకూడదు. మమేకం చెందినా కూడా మనస్సులో నేను సాక్షి చైతన్యాన్ని అనే విషయం మర్చిపోకూడదు. ప్రపంచంలో వ్యవహారం నడుపుతున్నప్పుడు ఆ వ్యవహారాన్ని సక్రమంగా చేసినా ఇది నేను వేస్తున్న పాత్ర మాత్రమే, నా అసలు స్వరూపం సాక్షి చైతన్యం అని గుర్తుపెట్టుకోవాలి. సో సగుణ అహంకారం నుంచి నిర్గుణ సాక్షికి దృష్టి మరల్చాలి. ఇదొక్కటే మార్గం. దీన్నే ఆత్మానాత్మ వివేకం అంటారు. నేను సాక్షి చైతన్యం ఉన్న శరీరాన్ని కాదు, అశాశ్వతమైన శరీరం, తాత్కాలికంగా ఉన్న శాశ్వతమైన సాక్షిని అని అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? గురువు ద్వారా అర్థం చేసుకోవాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా 19వ శ్లోకంలో అది నొక్కి వక్కానిస్తాడు కృష్ణ పరమాత్మ. గురువు ద్వారా శాస్త్రాన్ని అధ్యయనం చేసి నేను నిర్గుణ సాక్షిని, నేను అహంకారాన్ని కాదు, జీవితాన్ని ఒక నాటకంగా మలుచుకోవాలి. అందులో మీరు వేస్తున్న పాత్ర అహంకారం, మీ అసలు మీరు సాక్షి. సో ఈ అహంకార సాక్షి వివేకాన్ని వివరించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఈ నేపథ్యంతో 19-20 శ్లోకాలు చూద్దాము. ముందు 19. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. మొత్తం జ్ఞానయోగం అంతా సూత్రభూత శ్లోకంలాగా ఈ ఒక్క శ్లోకంలో వచ్చేసింది. కాబట్టి ఇది భగవద్గీతలోనే చాలా ముఖ్యమైన శ్లోకం. గుణేభ్యశ్చ పరం వేత్తి. ఈ సాధకుడు సాక్షి చైతన్యాన్ని తెలుసుకుంటాడు. వేత్తి పదం ఇక్కడ చాలా ముఖ్యం. ఇంతవరకు అతను పరుగులు తీశాడు, ఆ గుణాల వెంట పరుగులు తీస్తూ కావలసినవి పొందటంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ పరుగులు ఆపి శాస్త్రానికి వచ్చి వేత్తి తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు? సాక్షి చైతన్యం గురించి తెలుసుకుంటాడు. ఏమిటా సాక్షి చైతన్యం? గుణేభ్యశ్చ పరం, 3 గుణాలకు అతీతంగా ఉంది, వీటికన్నా పరమమైనది. అంటే
శ్రేష్టమైనది. గుణాలున్నవి ఏమిటి? శరీరం, మనసు. అంటే కార్యకరణ సంఘాతం. దీనిని అనాత్మ అంటారు. దీనిని అహంకారం అంటారు. సాక్షి ఈ అహంకారానికి అతీతంగా ఉంది. అతీతంగా ఉంది అంటే ఏమిటి? మళ్ళీ దూరంగా ఉంది అని అర్థం తీసుకోకూడదు. ఆ ఇల్లు ఆ కారుకు అతీతంగా ఉంది అంటే కారుకు దూరంగా ఇల్లు ఉందని అర్థం వస్తుంది. అలా సాక్షి శరీరానికి అతీతంగా ఉంది అంటే సాక్షి ఎక్కడో దూరంగా ఆకాశంలో ఉంది అని అర్థం తీసుకోకూడదు. ఇక్కడ అతీతానికి భౌతిక దూరానికి సంబంధం లేదు. అయితే అతీతం అంటే ఏమిటి? ఈ సాక్షి చైతన్యం మన శరీరాలు అంతటా వ్యాపించి ఉంది, కానీ దానికి భిన్నంగా ఉంది. వాటి ఏమైనా సాక్షికి ఏమీ అవదు. కేనోపనిషత్తులో శ్రోత్రస్య శ్రోత్రం అని వస్తుంది. అక్కడ మనం చూసాం. దాని అర్థం 3గా చెప్పవచ్చు. చెవికి చెవి అంటే ఆత్మ చెవికి భిన్నంగా ఉంది, మొదటి అంశం. 2 ఆత్మ చెవి అంతటా వ్యాపించి చెవికి చైతన్యాన్ని ఇస్తుంది. 3 ఆత్మ వల్లనే చెవికి చెవి యొక్క పనితీరు వచ్చింది. అంటే చెవికి వినికిడి శక్తి ఉంది, అది చైతన్యం వల్లనే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చైతన్యం మన శరీరాలు అంతటా వ్యాపించి ఉంది, దానికి భిన్నంగా ఉంది. ఇంకొకటి వాటికి ఏమైనా ఆత్మకు లేదా సాక్షికి ఏమీ అవ్వదు. దానికి మనం ఎప్పుడూ చూసే ఉదాహరణ కాంతి చెయ్యి. కాంతి చెయ్యి అంతటా వ్యాపించి ఉంటుంది, కానీ చెయ్యి మురికిగా ఉన్న ఆ మురికి చెయ్యిని చూపిస్తుంది, కానీ కాంతికి మురికి అంటారు. దీన్ని అసంగత్వం అంటారు. ఈ సాక్షి చైతన్యం త్రిగుణాత్మక శరీరం అంతటా ఉండి త్రిగుణ శరీరానికి చైతన్యాన్ని ప్రసాదిస్తుంది, కానీ శరీరానికి ఉన్న మలినాలు దీనికి అంటవు. నిర్వాణ షట్కం ఆత్మజ్ఞానానికి వచ్చాక నేర్చుకుని దాన్ని బాగా జీర్ణించుకోవాలి. మనం కష్టపడి నేర్చుకునే అంశాలన్నీ అందులో ఒక్క లైన్లో వచ్చేస్తాయి. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదాన యజ్ఞ అని వస్తుంది. అంటే శరీరానికి ఉన్న అనారోగ్యం సాక్షిని కలుషితం చేయదు. మనసుకున్న రాగద్వేషాలు సాక్షిని కలుషితం చేయవు. దానివల్ల వచ్చే పుణ్యపాపాలు కలుషితం చేయవు. సుఖ దుఃఖాలు అంటవు. దీన్ని అసంగం అంటారు. ఈ అసంగత్వాన్నే ఇక్కడ పరం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అహం ఇతి వేత్తి, ఈ లైన్లు మనం కలుపుకుంటున్నాం. ఈ త్రిగుణాలకు అతీతంగా ఉన్న సాక్షి చైతన్యాన్ని నేను అని నేర్చుకుంటాడు సాధకుడు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అహంకారం సాక్షి 2 ఉన్నాయి. అహంకారం 3 గుణాలతో కూడినది. సాక్షి నిర్గుణం, సాక్షికి ఏ గుణాలు లేవు, గుణాతీతం అని నేర్చుకుంటే మన విద్య పూర్తి అవ్వదు. ఆ నిర్గుణ సాక్షిని నేనే అనేది నేర్చుకోవాలి. అందువల్ల వేత్తి దగ్గర అహం ఇతి వేత్తి అని కలుపుకోవాలంటే ఆ సాక్షిని అహం నేనే అని అర్థం చేసుకోవాలి. సో ఈ త్రిగుణాలకు అతీతంగా ఉన్న సాక్షి చైతన్యాన్ని నేను అని నేర్చుకుంటాడు సాధకుడు. యథా ద్రష్ట, ద్రష్ట అంటే చూసేవాడు. ఇక్కడ ఏమిటి చూస్తాడు అంటే ఇక్కడ నేర్చుకునే వ్యక్తి, తెలివైన సాధకుడు పరిసరాలను తన గుణాలకు తగ్గట్టుగా మలుచుకుంటూ వచ్చి అలిసిపోయి జ్ఞానం పొందిన సాధకుడు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాటిని ఎంత మార్చినా అది శాశ్వతం కాదు. ఇవాళ ఉన్న ఏర్పాట్లు మనకి రేపు నచ్చవు. కొంతమంది ఇళ్ళకి వెళ్తే ఈసారి ఉన్న అరేంజ్మెంట్ ఇంకోసారి ఉండదు. ఈసారి సోఫా ఇటు కిటికీ వైపు ఉంటే ఇంకోసారి వెళ్ళినప్పుడు సోఫా ఇంకొక వైపు ఉంటుంది. అంటే వాళ్ళు అలా మారుస్తూ ఉంటారు. మార్పు వాళ్ళకి చాలా ఇష్టం. కొంతమందికి ఎప్పుడూ ఒకే చోట కూర్చోవడం అలవాటు. అలాంటి వాళ్ళకి అలా మారుస్తూ ఉంటే ఆ సోఫా ఎక్కడుంది వెతుక్కోవడం అవుతుంది. ఈ మార్పు కూడా అవసరం కోసమో సరదా కోసమో మారిస్తే పర్వాలేదు. వాస్తు ప్రకారం మార్చుకుంటూ పోతే సంసారంలో పడక తప్పదు.
లేదా కొంతమంది జుట్టు బాగా పెంచుకుని గడ్డం మీసం తీసేస్తారు. లేదా జుట్టు తగ్గించి గడ్డం మీసం పెంచుతారు. అలా రకరకాలుగా వారి మేకప్పుల్లో మార్పులు చూపిస్తూ ఉంటారు. వీటికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. ఇలా అనేక రకాలుగా వారు మారుతూ పరిసరాలను మారుస్తూ వస్తారు. కానీ మార్చి మార్చి ఎప్పుడో ఒకరోజు వారికే విసుగు పుడుతుంది. ఒక జ్ఞానోదయం అవుతుంది. ఏమని? సమస్య బాహ్య ప్రపంచంలో లేదు. సమస్య నన్ను నేను చూసుకునే విధానంలో ఉంది అని అర్థం చేసుకుంటారు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ అని ముండకోపనిషత్తులో వస్తుంది. అనేక కర్మలు చేసి చేసి అలిసిపోయిన ఒక బ్రాహ్మణుడికి, అంటే ఒక సాధకుడికి నిర్వేదం వస్తుందిట. వీటి వల్ల నాకు శాశ్వత ఫలం రావటం లేదు, శాశ్వతమైనది ఏమైనా ఉందా, నిర్దోష భూయిష్టమైన ఫలం ఏదైనా వస్తుందా అంటే వేదాలు మే ఐ హెల్ప్ యూ బోర్డు పట్టుకుని నిల్చుంటాయి. నువ్వు ఇన్నాళ్ళు వేద పూర్వ భాగంలో ఉన్నావు, ఇంకా వేద అంత భాగానికి రా అని చెప్తాయి. ఇక్కడ కూడా మనం ఈ శ్లోకంలోనే వేద పూర్వ భాగం నుంచి వేద అంత భాగానికి రాబోతున్నాం. ఇన్నాళ్ళు కర్మలతో మమేకం చెందాం కాబట్టి గుణత్రయంలో పడి తిరిగాం. ఇప్పుడు దాని నుంచి అతీతంగా ఎదగాలి అంటే శాస్త్రానికి రాక తప్పదు. ఇంత ముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే మీరే పూర్ణ సాక్షి అని తెలుసుకుంటారో, అంటే జ్ఞానం ద్వారా, అప్పుడే మీరు మీ చుట్టూ ఉన్న పరిసరాలను మార్చడానికి ప్రయత్నించరు. ఆ పరిసరాలు సత్వగుణానికి అనుకూలంగా ఉన్నా సరే, రజోగుణానికి అనుకూలంగా ఉన్నా సరే, తమో గుణానికి అనుకూలంగా ఉన్నా సరే మీరు పట్టించుకోరు. దుఃఖేషు అనుదిగ్న మనాహ సుఖేషు విగత స్పృహ. అంటే ఎటువంటి పరిసరాలు వచ్చినా పట్టించుకోరు. దుఃఖం వచ్చినా కుంగిపోరు, సుఖం వచ్చినా పొంగిపోరు. కొంతమంది చిన్న ఆనందం కలగగానే ఆకాశంలో తేలిపోయినట్టు ఉంటారు. చిన్న దుఃఖం రాగానే పాతాళంలోకి కుంగిపోతారు. కానీ ఈ రెండు సమానంగా స్వీకరిస్తాడు జ్ఞాని. అందువల్ల ద్రష్ట అంటే పరిసరాలను మార్చడానికి ప్రయత్నించే బదులు తనను తాను మార్చుకునే తెలివైన వ్యక్తి అని అర్థం. యదా అనుపశ్యతి. ఈ యదా మళ్ళీ ఇక్కడ తెస్తున్నా. యదా అనుపశ్యతి. ఎలా తెలుసుకుంటాడో అది చాలా ముఖ్యం. తనంతట తను తెలుసుకోడు. నేను ఉన్నతమైన సాక్షిని, నేను గుణాతీతుణ్ణి అని అర్థం చేసుకుంటాడు. అను పదం ఇక్కడ చాలా ముఖ్యం. అను అంటే గురుశాస్త్ర ఉపదేశం. నేను సాక్షిని అనే జ్ఞానం స్వతంత్రంగా ఏర్పడదు. శాస్త్రం నేర్చుకోకుండా మీరు స్వతంత్రంగా ప్రయత్నిస్తే మీ పరిసరాలను మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏదో ఒక శుభముహూర్తాన మీ భార్య మీకు అనుకూలవతిగా మారుతుందనో, మీ అబ్బాయి మీరు చెప్పిన మాట వింటాడనో, రోడ్లన్నీ సాఫీగా సాగిపోయేలా ఉంటాయని ఎదురు చూస్తూనో మీరు ఆ పరిస్థితుల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ మార్గం సరి అయినదో కాదో మిమ్మల్ని మీరెన్నడూ ప్రశ్నించుకోరు. అటువంటి సమయంలో శాస్త్రం మీకు ఒక సవాల్ విసురుతుంది. పూర్ణత్వం పొందడానికి ఇంకొక మార్గం ఉందని మీకు తెలుసా? కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే చాలామంది శాస్త్రం దాకా రారు. వారికే అన్నీ తెలుసు, వారి సొంతంగా నేర్చేసుకుంటాము అనుకుంటారు. స్వామీజీ తన అనుభవం చెప్పారు. వేరే ఊళ్ళో ఒకసారి స్వామీజీ ఒక వారం రోజులు ప్రసంగం ఇవ్వడానికి వెళ్తే ఒకరి ఇంట్లో బస చేశారట. ఆయన లాయరు, బాగా తెలివైన వ్యక్తి. స్వామీజీని చాలా మర్యాదపూర్వకంగా చూసుకున్నారు. ప్రతిరోజు స్వామీజీని టైంకి ఆ హాల్లో దింపడం, మళ్ళీ టైంకి వెళ్ళి తీసుకురావడం చేసేవారు. కానీ ఒక్కరోజు కూడా స్వామీజీ బోధ అటెండ్ అవ్వలేదు. పైగా ఆయన, స్వామీజీ నన్ను క్షమించండి, నాకు ఎవరి బోధ వినటం అలవాట్లేదు, శాస్త్రం చదవటం ఇష్టం లేదు, నా అంతటి నేను నా తెలివితో నేనెవరు అని విశ్లేషించుకుని నేను జ్ఞానం పొందుతాను అని అన్నాడు. కానీ మన శాస్త్రం నేర్పించేది ఏమిటంటే శాస్త్రాన్ని చదవాలి. శాస్త్రం చదవకుండా మీ అంతటి మీరు జ్ఞానం పొందకూడదు. శాస్త్రాన్ని కూడా మీ అంతటి మీరు చదవకూడదు.
సరి అయిన గురువు ద్వారానే నేర్చుకోవాలి అని. అందువల్ల శాస్త్రం మీరు గుణాతీతులుగా ఎదగాలని ఉందా? అయితే శాస్త్రం అధ్యయనం చేయండి. గురువు ద్వారా అధ్యయనం చేయండి. శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయండి అంటుంది. శ్రవణ అంటేనే ఒకళ్ళు చెప్తే వినేది. అంటే గురువు చెప్తే మీరు వినాలి అని దాని అర్థం. అందువల్ల యదా అనుపశ్యతి అంటే గురుశాస్త్ర ఉపదేశం ద్వారా నేర్చుకోమంటుంది. గుణేభ్యః అన్యం కర్తారం న బ్రాకెట్లో పశ్యతి అని వేసుకోవాలి. అంటే అతను కర్మలు అనాత్మకు చెందినవని తెలుసుకుంటాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. గుణేభ్యః అంటే గుణాలు అనాత్మకు చెందినవి అని అర్థం. అనాత్మ అంటే శరీరత్రయం. శరీరత్రయం అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలు. ఇంకో విధంగా చూస్తే పంచకోశాలు. ఈ అనాత్మ ఎప్పటికీ కర్తగా పనిచేస్తూనే ఉంటుంది. అనాత్మ పని అవటం అంటూ ఉండదు. కొంతమంది పని రాక్షసులను చూసాం. అందువల్ల వారు రిటైర్ అవుతూనే 2 నెలలు రెస్ట్ తీసుకుని అమెరికాలో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి రావటం కూడా చేయరు. మర్నాడే ఇంకొక ఉద్యోగంలో చేరిపోతారు. ఏమిటంటే నాకు ఇంట్లో ఉంటే తోచదు అంటారు. సో అంత పని చేస్తూనే ఉంటారు. అలాంటి వారు ఖాళీగా ఉంటే వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఏ భాగాన్ని వినియోగించకపోతే ఆ భాగం అనారోగ్య పాలవుతుంది అంటారు. అందువల్లనే ముసలి వయసులో అల్జిమేర్స్ అంటే మతిమరుపు రాకుండా చేయాలి అంటే సుడోకు ఆడటమో, మెదడుకి మేత పెట్టడమో ఏదైనా చెయ్యాలి అని శాస్త్రజ్ఞులు పదే పదే చెప్తున్నారు. అదేవిధంగా వీరు అంత బిజీగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఖాళీగా కూర్చోమంటే వారి కాళ్ళు చేతులు కట్టేసినట్టు అవుతాయి. కానీ అప్పుడన్నా వాళ్ళు పని మాని, పరుగులు పెట్టడం మాని నేర్చుకోవటం వైపు మొగ్గు చూపాలి. ఇన్నాళ్ళు సమాజానికి, కుటుంబానికి సేవ చేశారు. ఉద్యోగ విరమణ చేయించేది ఎందుకు? కాసేపు ఆగి అంతర్ముఖులు అవ్వండి. మీ గురించి మీరు తెలుసుకోండి. మీరు మనిషిగా ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి? మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? అవి అర్థం చేసుకోవాలి అంటుంది. ఏ గీతాబోధకో చక్కగా వెళ్ళి ఆ నేర్చుకున్నది ప్రతిరోజు మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకోవాలి. అంటే మీరు అనాత్మ కాదు, మీరు ఆత్మ అని నేర్చుకుని మీ ఉన్నత స్థాయిలో నెలకొని ఉండాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ డబల్ నెగటివ్ వేశాడు. గుణేభ్యః అన్యం కర్తారం న పశ్యతి. వాక్యంలో 2 వ్యతిరేక పదాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకున్నది అనాత్మకర్త అనే అంశం. కానీ ఆయన వాడిన వాక్యం ప్రత్యేకత ఏమిటి అంటే అనాత్మ కాకుండా వేరే కర్త ఏదీ లేదు అన్నాడు. అనాత్మ కాకుండా వేరే కర్త ఏదీ లేదు అన్నా, అనాత్మకర్త అన్న రెండింటి అర్థం ఒకటే. కానీ చెప్పేదానిలో వాడి వేడి అంటారు. అది ఉండాలి. అది ఉండాలి అంటే ఈ డబల్ నెగటివ్ వాడతారు. దానికి మామూలుగా ఇచ్చే ఉదాహరణ, ఒక వ్యక్తి ఇంట్లో ఆర్ట్ పీసెస్ ఎన్నో ఉన్నాయి. ఈ ఊరి నుంచి తెచ్చాడు, ఇంకో ఊరి నుంచి తెచ్చాడు అని అవన్నీ చెప్పాక ఇంకా చివర్లో ఏమంటాం? అతని ఇంట్లో లేనిది అంటూ లేదు అంట. లేనిది లేదు అంటే అన్నీ ఉన్నాయి. రేపు మీరు పుస్తకం తీసుకురాకుండా రాకూడదు క్లాసుకి, అంటే ఖచ్చితంగా తీసుకుని రావాలి. సో అలా డబల్ నెగటివ్ చెప్పడం వల్ల చెప్పదలుచుకున్న అంశం స్పష్టంగా చెప్పడం కుదురుతుంది. అందువల్ల అనాత్మ కాకుండా వేరే ఏది కర్త కాదు. వేరే ఏది ఉంది? సాక్షి చైతన్యం ఉంది. అది ఎప్పటికీ కర్త కాదు. సో మనం ఇందాక చూసినట్టే అనాత్మ ఎప్పటికీ కర్త, ఆత్మ ఎప్పటికీ అకర్త. అనాత్మ గురించి చెప్పాలంటే సగుణ అనాత్మ కర్త. ఆత్మ గురించి చెప్పాలంటే గుణాతీత ఆత్మ అకర్త. ఈ 2 వాక్యాలు మర్చిపోకూడదు. దానివల్ల మళ్ళీ చెప్తున్నాను, సగుణ అనాత్మ కర్త, గుణాతీత ఆత్మ అకర్త. సో ఇక్కడ కృష్ణ పరమాత్మ అనాత్మ గురించి చెప్పాడు. గుణాలు ఉన్న అనాత్మ కర్త అన్నాడు. అది కాక వేరే ఏ కర్త లేదు అన్నాడు. నేను ఎవరు? ఆత్మనా అనాత్మనా? నేను ఆత్మను. అందువల్ల నేను ఎప్పటికీ అకర్త, అభోక్త.
ఇది యదా పశ్యతి. ఏ రోజైతే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారో ఆ రోజే మీరు జీవితం అనే పరుగు పందెం నుంచి ముక్తి పొందిన వారు అవుతారు. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో వాళ్ళు చెప్పే అంశం ఏంటంటే, మీరు చాలా కష్టపడి నిచ్చెన ఎక్కి ఒక గోడ పైదాకా ఎక్కారు. కానీ ఎక్కాక మీకు తెలుస్తుంది మీరు రాంగ్ గోడ ఎక్కారు అని. అలా ఇక్కడ మీరు జీవితంలో చాలా కష్టపడి ఎన్నో విజయాలు సాధించారు అనుకుంటున్నారు. కానీ శాస్త్రం అవన్నీ లౌకిక విద్యలు. అవి శాశ్వతమైన ఫలాన్ని ఇవ్వవు. మీరు అనాత్మతో మమేకం చెందుతున్నారు. ఆత్మ వైపు తిరగండి అని హెచ్చరిస్తుంది. ఎందుకంటే భోక్తగా మీరు అనుభవిస్తున్నది నచ్చక ఆ అనుభవాన్ని మెరుగుపరచటం కోసం మీరు మళ్ళీ కర్తగా మారతారు. కర్తగా చేసిన కర్మఫలం అనుభవించటానికి మళ్ళీ భోక్తగా మారతారు. అంటే కర్త భోక్తగా మారుతూనే ఉంటారు. మరణశయ్య మీద ఉన్న వారిని ఎవరినైనా అడిగి చూడండి, మీ జీవితం తృప్తిగా ఒక అంతానికి వస్తోందా అంటే ఇంచుమించుగా అందరూ చెప్పే జవాబు ఒకటే, అంతా బాగానే ఉంది కానీ. ఎన్నన్నా ఉండనివ్వండి, కానీ రాకుండా ఉండదు. కానీ మనకి చెప్పేది ఏంటంటే జీవితం చివరి రోజుల్లో ఇది చేయలేకపోయాను అనే గిల్ట్ ఉండకూడదు. అందువల్ల ఏదైనా మనని పట్టి పీడిస్తూ ఉంటే అది ఓపిక ఉన్నప్పుడే చేయాలి. కాశీలో మరణించాలని కొంతమంది వెళ్ళి అక్కడ కాశీలో గదులు తీసుకుని ఉంటారు. ఆ ఆశ్రమం నడిపించే వ్యక్తి చెప్పాడు ఎంతమంది అనుభవాలు. అక్కడికి వచ్చాక ఇంకా మరణించే ముందు పశ్చాత్తాపంతో కుంగిపోతారండి చాలామంది. అప్పుడు అక్కడి నుంచి ఫోన్ చేసి వారి అన్నకో, తల్లికో, తండ్రికో, స్నేహితుడికో ఎవరికో తప్పు చేశాను నన్ను క్షమించు అని అపరాధ భావనని వెలిబుచ్చుతారు అని. ఆ స్టేజ్కి మనం అంత చివరి దాకా రాకుండా ముందే మార్చుకోవాలి. ముందే ఆత్మవైపు తిరగాలి. నేను అన్నీ చేశాను అని తృప్తిగా మరణించేలా చేసుకోవాలి అంటే ఆత్మజ్ఞానానికి రావాలి. కానీ లేకుండా ఉండగలగాలి, కొరత లేకుండా ఉండగలగాలి. కానీ అనాత్మ ఆ కానీతో మిగుస్తుంది కాబట్టి ఏ అసంతృప్తితో మరణిస్తే, ఏ కోరిక తీరకపోతే ఆ పరిసరాల్లో మళ్ళీ పుడుతుంది అని ముండకోపనిషత్తులో నేర్చుకుంటాం. కామాన్య కామయతే మన్యమానః స కామభిర్జాయతే తత్ర తత్ర. మరణించేటప్పుడు ఏ తీవ్రమైన ఆలోచనతో మరణిస్తారో ఆ పరిసరాల్లో పుడతారు. అలా పుట్టడానికి దోహదం చేస్తున్న అహంకారం అని చెప్తుంది శాస్త్రం. అక్కడ మళ్ళీ సంసారం మొదలు. మళ్ళీ మరణించేటప్పుడు మళ్ళీ ఇలాగే ఏదో కొరత. ఇది ఒక అంతులేని కథ. ఈ ప్రయాణం ముగియలేదు. అంటే పునరపి జననం పునరపి మరణం తప్పదు. దీనికి స్వామీజీ అద్భుతమైన ఉదాహరణ ఇస్తారు. పూరి నూనెలో వేయిస్తారు. అది పొంగేదాకా నూనె అంతా తిరుగుతుంది. పొంగాక ఒక చోట కుదురుగా ఉండిపోతుంది. మనం కూడా పూర్ణత్వం పొందేదాకా పరుగులు తీస్తూనే ఉంటాం. ఈ ఆత్మజ్ఞానం పొంది పూర్ణత్వం పొందాక ఇంకా పరుగులు తీయటం మానుతాం. అంటే జ్ఞానం పొందాక కూడా పనులు చేస్తాం కదా అనవచ్చు. కానీ దానికి దీనికి చాలా భేదం ఉంది. జ్ఞానం పొందక ముందు పూర్ణత్వం కోసం పరుగులు తీస్తే, జ్ఞానం పొందాక పూర్ణత్వం వల్ల పరుగులు తీస్తాం. పూర్ణత్వం కోసం పరుగులు తీస్తే ఆందోళన, బెంగ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. రాత్రిపూట కంటి నిండా కునుకు రాదు. అదే పూర్ణత్వం వల్ల పరుగులు తీస్తే ఆందోళన, బెంగలంటే ఏమిటో తెలియదు. రాత్రి ఇలా దిండు మీద తలవాలుస్తామో లేదో అలా నిద్రలోకి జారుకుంటాం. ఏ సమయంలో చూసినా అంతఃకరణ తెల్ల కాగితంలా స్వచ్ఛంగా ఉంటుంది. అంతా బాగుంది అనే అంటుంది. అదే అంతఃకరణ అంతకుముందు ఆత్మజ్ఞానానికి రాకముందు నేను బాగాలేను, పరిసరాలు బాగాలేవు అని సతాయించేది. ఇప్పుడేమో నేను బాగున్నాను, పరిసరాలు బాగున్నాయి అంటుంది. మద్భావం అధిగచ్చతి. అందువల్ల ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి, దానికి మనం చూసిన పదాలు వేత్తి అనుపశ్యతి. గురుశాస్త్ర ఉపదేశం ద్వారా ఈ జ్ఞానం పొందిన వ్యక్తి మద్భావం అధిగచ్చతి, పూర్ణత్వాన్ని పొందుతాడు అంటున్నాడు.
అంటే సాక్షి చైతన్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఈశ్వర భావాన్ని పొందుతాడు. ఇక్కడ మద్భావం అంటే నన్ను అని కాదు. ఈ కృష్ణ పరమాత్మ ఈశ్వరుడు కాబట్టి మద్భావం అంటే ఈశ్వర భావం. ఈశ్వర భావం అంటే ఈశ్వర స్వరూపం. ఈశ్వర స్వరూపం అంటే పూర్ణత్వం. పూర్ణత్వ భావన ఉన్న మనసు ప్రశాంతంగా ఉంది. సో ఇన్ని కలిపితే మద్భావం అంటే అర్థం పూర్ణత్వం. ఇంకో విధంగా చెప్పాలంటే జీవన్ముక్తి పొందుతాడు. సో ఫలం కూడా వచ్చింది. అతను ఏం చేయాలి, ఎలా చేయాలి, కలిగే ఫలం ఏమిటి, ఇన్ని వచ్చేసాయి ఇందులో. ఏం చేయాలి అంటే గుణాతీతుడుగా ఎదగాలి. గుణాతీతుడుగా ఎదగటానికి ఏం చేయాలి, గురుశాస్త్ర ఉపదేశం పొందాలి. పొందితే కలిగే ఫలం ఏమిటి, జీవన్ముక్తి పొందుతుంది. సో వేత్తి మళ్ళీ చూస్తున్నాం, ఈ పూర్ణత్వాన్ని జ్ఞానం వల్ల మాత్రమే పొందగలవు అంటున్నాడు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. వేత్తిని గుర్తు పెట్టుకోవాలి. వేత్తి అంటే అర్థం చేసుకున్నా అని వస్తుంది. దేన్ని అర్థం చేసుకున్నా, పూర్ణత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి. మోక్షానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, హఠయోగం, కుండలిని యోగం. వీటిలో ఏదన్నా మోక్షాన్ని ఇస్తుందా, ఇవేవి మోక్షానికి దారి తీయవు అని ఈ శ్లోకం సుస్పష్టం చేస్తోంది. మనం ఎప్పుడూ చూసే ఆన్సరే దీనికి. ఒక గది చీకటిగా ఉంది అంటే ఆ చీకటి ఎలా పోతుంది, ఈ కర్మయోగం, ఉపాసన యోగం ఇవేమన్నా చేస్తే పోతుందా, పోదు. మనం వీటిని ఏమీ కించపరచడం లేదు, వీటికి ఉండే ఫలితాలు వీటికి ఉంటాయి. కానీ ఇక్కడ సమస్య ఏమిటి, చీకటి. దానికి సొల్యూషన్ ఏమిటి, అక్కడ దీపం వెలిగించడం. అలాగే ఇక్కడ మన విషయంలో సమస్య ఏంటి, అజ్ఞానం. నేను అహంకారం అనుకునే అజ్ఞానం, సాక్షి చైతన్యం గురించి తెలియని అజ్ఞానం. ఆ అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం పొందాలి. పనులు చేయటం మానేసి కూర్చుని జ్ఞానం పొందాలి. సో అంతిమ లక్ష్యమైన పూర్ణత్వానికి అనుగుణాలంటే వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. ఇందాకే చూసాను, శ్రవణ అంటేనే వినేది. వింటున్నామంటే ఇంకోళ్ళు చెప్తేనే వినగలం. కాబట్టి గురువు ద్వారా శాస్త్ర ఉపదేశం పొందాలి. సో జ్ఞానయోగానికి రావటం ఒక్కటే మార్గం అని ఇది తేల్చి చెప్పేస్తుంది. అందువల్ల ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ అధ్యాయంలో మాత్రమే కాదు, మొత్తం భగవద్గీతలోనే ముఖ్యమైన శ్లోకం. ఇటువంటివి ఏరి గుర్తుంచుకోవాలి. 20 గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. ఈ శ్లోకంలో జ్ఞాన ఫలాన్ని స్పష్టంగా వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ముందు శ్లోకంలో ఏమన్నాడు, మద్భావం అధిగచ్చతి అన్నాడు. అంటే పూర్ణత్వాన్ని పొందుతాడు అన్నాడు. అంటే దాన్ని మనం ఏమని వివరించాం, ఈశ్వర భావాన్ని పొందుతాడు. ఈశ్వర భావం అంటే ఈశ్వర స్వరూపాన్ని అర్థం చేసుకుంటాడు. ఈశ్వర స్వరూపం పూర్ణత్వం కాబట్టి అతను పూర్ణత్వాన్ని పొందుతాడు, అంటే జీవన్ముక్తిని అనుభవిస్తాడు అని ఈ స్టెప్స్ అన్నీ చూసాం. ఇప్పుడు దీన్నే ఇంకా వివరంగా ఈ శ్లోకంలో చెప్పుకొస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దేహి ఏతాన్ త్రీన్ గుణాన్ అతీత్య. త్రీన్ గుణాన్, ఈ 3 గుణాలకు అతీత్య, అతీతంగా ఎదుగుతాడు. ఎవరు, దేహి. ఇదిగో ఈ జీవుడు అంటే ఎవరైతే జ్ఞానం పొందుతారో అతను. దేహి అంటే ఈ జీవుడు. ఏతాన్ త్రీన్ గుణాన్, ఈ ఏతాన్ అంటే ఈ 3 గుణాల నుంచి అతీత్య, అతీతంగా ఎదుగుతాడు. ఎలా ఎదుగుతాడు, జ్ఞానం పొందటం వల్ల. అతీతంగా ఎదుగుతాడు అంటే ఈ గుణాల మీద ఉన్న అభిమానం నుంచి విడిపడతాడు. మనం ముందే చూసాం, అహంకారం ఈ గుణాల నుంచి ఎన్నటికీ విడిపడలేదు. సాక్షి చైతన్యం ఎన్నడూ మారనవసరం లేదు, అది ముందే గుణాలకు అతీతంగా ఉంది. మరి ఏం చేయాలి అంటే గుణాలతో కూడిన అహంకారంతో మమేకం చెందకుండా గుణాతీతంగా ఉన్న సాక్షి చైతన్యం వైపు తిరిగి ఆ సాక్షి చైతన్యాన్ని నేను అని తెలుసుకోవాలి. 3 గుణాలు 3 శరీరాలను సూచిస్తాయి, లేదా పంచకోశాలను సూచిస్తాయని కూడా చూసాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అనాత్మను సూచిస్తాయి. నేను శరీరాన్ని అనే బదులు నేను ఆత్మను
నేను వ్యవహారం నడపడానికి భగవంతుడు తాత్కాలికంగా నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు అంటాడు జ్ఞాని. శరీర అవసరం ఎందుకు? కేవలం తినటానికే కాదు. ఈ శరీరాన్ని ఉపయోగించి నేను ఈ శరీరం కాదు అనే జ్ఞానం పొందటానికి. అదే తమాషా. శరీరాన్ని ఉపయోగించి నేను శరీరం కాదు అని తెలుసుకోవాలి. మనసుని ఉపయోగించి నేను మనసు కాదు అని తెలుసుకోవాలి. నేను ఆత్మను అనే జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం పొందిన వ్యక్తి ఈ శరీరానికి అతీతంగా ఎదుగుతాడు. అతీత్య అంటే వీటికి భిన్నంగా ఉన్న సాక్షిని అని తెలుసుకుంటాడు. దేహ సముద్భవాన్, ఈ శరీరం పుట్టడానికి ఈ గుణాలు కారణమయ్యాయి. శరీరం పుట్టడానికి కారణం అంటే ఈ జన్మ రావడానికి కారణమయ్యాయి. ఎందుకంటే జన్మను కొత్త శరీరం పొందటంగా అభివర్ణిస్తారు. పుట్టుక ఏమిటి అంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరంతో కలవటం అంటారు. మరణం ఏమిటి అంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి విడిపోవడం. సో ఇక్కడ కొత్తగా పుట్టేది స్థూల శరీరం. అందువల్ల ఈ 3 గుణాలు మనకు ఈ జన్మనిచ్చాయి. గతి చూసినప్పుడు చూసాం ఈ 3 గుణాలు ఎటువంటి జన్మనిస్తాయి అంటే సత్వగుణం అధికంగా ఉన్న వ్యక్తి ఊర్ధ్వలోకాలకు వెళ్తాడని, రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి ఈ లోకంలోనే పుడతాడని, తమోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి అధోలోకాలకు వెళ్తాడని చూసాం. ఈ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన వ్యక్తి అక్కడ శాశ్వతంగా ఉంటాడా? ఉండడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. సో ఈ 3 గుణాల్లో ఏ గుణం కూడా మోక్షాన్నివ్వదు. అందువల్ల 3 గుణాలు శరీరం రావడానికి ఉపయోగపడతాయి తప్పితే మోక్షం పొందడానికి ఉపయోగపడవు. దేహ సముద్భవాన్ అంటే పునర్జన్మ కారణ భూతాన్ అని అర్థం. ఇలా పునరపి జననం పునరపి మరణం కలగజేసే ఈ 3 గుణాల నుంచి విడివడటం నేర్చుకుంటాడు జ్ఞాని. అలా ఒక జ్ఞాని ఈ గుణాల నుంచి శరీరం నుంచి విడివడితే అతనికి కలిగే ఫలం ఏమిటి? విముక్త, జీవన్ముక్తి పొందుతాడని అంతకుముందు చూసాం. ఇక్కడ విముక్త అన్న పదం వేశాడు. విముక్తి పొందుతాడు. దేని నుంచి విముక్తి పొందుతాడు? శరీరానికి సంబంధించిన సమస్యల నుంచి విముక్తి పొందుతాడు. ఇంతవరకు అతను శరీరంతో మమేకం చెందుతూ వచ్చాడు. మీరు ఒక కొత్త మిలమిలా మెరిసిపోయే బెంజ్ కారును కొనుక్కున్నారనుకోండి, సహజంగానే ఆ కార్ అంటే చాలా అభిమానం ఉంటుంది. దాని మీద చిన్న గీత పడినా మీ హృదయం మీద ఎవరో గీత గీసినట్టే విలవిల్లాడిపోతారు. ఎందుకు? నా కారు అనే మమకారం. మీ కారుకి ఏదైనా అయితే మీకే అయినంత బాధపడితే, మీదే అనుకుంటున్న ఈ శరీరానికి ఏదైనా బాధ కలిగితే ఇంకెంత విలవిల్లాడుతారు? కనీసం కారు మీకు సంబంధించింది అని తెలుసు మీకు, కానీ శరీరం మీరే అనుకుంటారు. అలాంటప్పుడు ఆ శరీరంతో మమేకం చెందినప్పుడు శరీరానికి ఏదైనా చిన్న బాధ కలిగితే విలవిల్లాడిపోతారు. మరణం తప్పదు. ముఖ్యంగా శరీరానికి మరణం తప్పదు. కానీ దేహాభిమానం వల్ల మీరేమంటారు? శరీరం మరణిస్తుంది అనకుండా నేను మరణిస్తాను అంటారు. శరీరం మరణించడం పెద్ద సమస్య కాదు. ప్రతిరోజు వందల కొద్దీ మనుషులు మరణిస్తూనే ఉంటారు. పొద్దున మీరు ప్రశాంతంగా కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ తిరగవేస్తే సామూహిక మరణ వార్తలు కూడా చూస్తూ ఉంటారు. బస్సు బోర్లా పడి కొంతమంది మరణించారనో, లేదా పడవ ప్రమాదం జరిగిందనో, రైలు పట్టాలు తప్పి బోలెడు మంది మరణించారనో వార్తలు చూస్తూ ఉంటారు. కాఫీ తాగుతూ ఆ వార్తను చాలా ప్రశాంతంగా చదువుతారు. మహా అయితే అయ్యో పాపం ఇంతమంది ఒక్కసారి పోయారు అని జాలి పడతారు. అంతే. దాని తర్వాత దాని గురించి మర్చిపోతారు. అందువల్ల సమస్య మరణంలో లేదు. మరి ఎక్కడ ఉంది? నేను మరణిస్తాను అనుకోవడంలో ఉంది. ఎంతమంది మరణించినా ఏమీ అనిపించదు. నేను నా వారు మరణించకూడదు, మనం శాశ్వతంగా ఉండాలి అనే భావనలో కూరుకుపోతాం. ఈ భావన నుంచి బయటికి రావాలి అంటే వేదాంతం నేర్చుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం. వేదాంతం నాకు మరణం ఉందనే భావనను పోగొడుతుంది. ఎలా పోగొడుతుంది? నేను మరణించినా వేదాంతం నేర్చుకుంటే అంటే మరణిస్తారు, కానీ మరణించేది మీరు కాదు, మీ శరీరం. మీరు ఆత్మ. ఆత్మగా మీరు శాశ్వతం. ఈ జ్ఞానం పొందుతారు.
నేను నాశనమయ్యే ఈ శరీరాన్ని కాదు, నాశనమయ్యే ఈ శరీరం వెనక ఉన్న శాశ్వతమైన సాక్షి చైతన్యాన్ని అనే జ్ఞానం పొందేసరికి ఈ బాధ మిమ్మల్ని పట్టి పీడించదు. అందువల్ల విముక్త అంటే శరీర సమస్యల నుంచి విముక్తి పొందుతాడు. ఏమిటా సమస్యలు? కృష్ణ పరమాత్మే వాటిని పేర్కొంటున్నాడు. జన్మ మృత్యు జరా దుఃఖై. జన్మ అంటే పుట్టుక, మృత్యువు అంటే మరణం, జర అంటే వార్ధక్యం, దుఃఖై వీటి గురించిన దుఃఖం మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటిది జన్మ. తల్లి గర్భంలో 9 నెలలు ఉండాలి, అదే పెద్ద సమస్య. తర్వాత సమయం ఆసన్నమయ్యాక తల్లి గర్భం నుంచి బయట ప్రపంచంలోకి రావాలి. ఆ రావటం కూడా పెద్ద సమస్య. అటు తల్లికి గండమే, పుట్టబోయే పిల్లవాడికి గండమే. అలా పుట్టుకే పెద్ద సమస్య. సో జన్మ అంటే పుట్టుక. పుట్టాక మరణం ఇంకో పెద్ద సమస్య. నాకు మరణం అంటే భయం లేదంటారు కొంతమంది. ఆ మరణం రానంత వరకే ఆ మాట. నిజంగా మృత్యు కోరల్లో చిక్కుకున్నప్పుడు తెలుస్తుంది. అందువల్లనే చాలామంది నాకు తెలియకుండానే మరణించాలి, నిద్రలో చనిపోవాలి అని కోరుతూ ఉంటారు. దేవుడికి ప్రతిరోజు ఈ ప్రార్థనే చేస్తారు కూడా. ఇంకొక సమస్య వార్ధక్యం. జర అంటే వార్ధక్యం. ఈ 3 దుఃఖాన్ని కలుగజేస్తాయి. ఈ మూడింటిని మనం తప్పించుకోలేం. శరీరం అన్నాక జన్మ, వార్ధక్యం, మరణాలు తప్పవు. ఇవి శరీర లక్షణాలు. శరీరానికి 6 వికారాలు ఉంటాయని చూసాం. అవి అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఇందులో 3 చెప్పాడు కృష్ణ పరమాత్మ. అది స్వస్వరూపం, దాన్ని మార్చలేరు. అగ్ని స్వస్వరూపం వేడిగా ఉండటం, శరీర లక్షణం మార్పు చెందటం. సో సంసారం ఏమిటి అంటే ఉన్న ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్గా స్వీకరించకపోవటం అని వర్ణిస్తారు ఎవరు. ఆ విధంగా స్వరూప లక్షణాన్ని స్వరూప లక్షణంగా స్వీకరించకపోవటం వల్ల మనకి సమస్య వస్తుంది. స్వరూపాన్ని ఎదురీదాలనుకుంటే దుఃఖం తప్పదు. అగ్ని వేడిగా ఉంది, అగ్ని వేడిగా ఉంది అని బాధపడిపోవటం అర్థం లేని విషయం. అలాగే శరీరం మారిపోతుందని బాధపడటం కూడా అర్థం లేని విషయమే. అలాగే మరణం తప్పదని మనకు తెలుసు, కానీ నేను నా వారు శాశ్వతంగా ఉండాలి అని ఆశిస్తాం. ఇది అర్థం లేని కోరిక అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నిజానికి ఈ మాట 2వ అధ్యాయంలోనే చెప్పేశాడు. జాతస్య హి ధ్రువో మృత్యు. అందువల్ల పుట్టిన వ్యక్తి మరణించక తప్పదు. నేను శరీరం కాదు, నేను సాక్షి చైతన్యాన్ని అని నేర్చుకుంటే శరీరాన్ని నాకు భిన్నంగా సాక్షి చైతన్యంగా చూడటం నేర్చుకుంటాను. శరీరాన్ని నాకు భిన్నంగా చూస్తే శరీరం మీద ప్రత్యేకమైన అభిమానం ఉండదు. అప్పుడు దీనికి కూడా వార్ధక్యం, మరణం తప్పదు అనే సత్యాన్ని స్వీకరిస్తాము. సాక్షి చైతన్యం నేను అని అర్థమైతే శరీరానికి ఈ బాధలు తప్పవు అని కూడా అర్థమవుతుంది. వయసు మీద పడ్డ కొద్దీ కంటి చూపు తగ్గుతుంది, వినికిడి శక్తి తగ్గుతుంది, కీళ్ళ నొప్పులు మేమున్నాయని ముందుకు వస్తాయి, బుద్ధిలో పదును తగ్గుతుంది. కానీ ఇవి తప్పవు అనే విషయం కూడా అర్థమవుతుంది. వాటిని నవ్వుతూ స్వీకరించడం నేర్చుకుంటాను. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అంటారు దీన్ని. ఎప్పుడైతే వీటిని స్వరూప లక్షణంగా తీసుకుంటానో అప్పుడే అవి కలగజేసే బాధ యొక్క తీవ్రత తగ్గుతుంది. దీని అభిభావ పద్ధతి అంటారు. అంటే ఈ పద్ధతిలో శరీరానికి ఉన్న సమస్యలను తొలగించలేము, సమస్యలు అలాగే ఉంటాయి, కానీ వాటిని చూస్తే మన దృక్పథం మారుతుంది. ఇన్నాళ్ళు భూతద్దంలోంచి కనిపించిన శరీర సమస్య ఇప్పుడు చాలా చిన్నదిగా తేలిపోతుంది. రాత్రిపూట మిలమిలలాడుతూ మెరిసే నక్షత్రాలు పగటిపూట సూర్యకాంతిలో మనకి కనపడను కూడా కనపడు. అలాగే మనను బీభత్సంగా భయపెట్టిన శరీర రుగ్మతలు ఆత్మజ్ఞానం పొందితే అవేమీ లేవు అన్నంతగా మనని ఓదారుస్తాయి. కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రి మారిపోరు, నీటి సమస్య తొలగిపోదు, ఆరోగ్యం మెరుగుపడిపోదు, కానీ సాక్షి చైతన్యం గురించిన జ్ఞానకాంతిలో ఈ సమస్యల తీవ్రత తగ్గుతుంది. దీనికి ఆంజనేయ స్వామి ఉదాహరణ చెప్తారు.
గోష్పదీకృతవారాసిం మసకీకృత రాక్షసం అని లైన్ వస్తుంది. గోష్పదీకృతవారాసిం, సముద్రాన్ని చూసి ముందు స్వామి అమ్మో అనుకున్నాడు. కానీ రామభక్తి ముందు ఆ సముద్రం అతనికి ఒక చిన్న కొలనులాగా కనిపించింది. అలాగే మసకీకృత రాక్షసం, అంత పెద్ద రాక్షసులు ఒక చిన్న దోమలాగా కనిపించారు. ఇదంతా రామభక్తి ముందు ఇవి వీగిపోయాయి. అలాగే ఇక్కడ మనకి ఆత్మజ్ఞానం ముందు అనాత్మ బాధలు తగ్గిపోతాయి. అమృతం అశ్నుతే, దీనివల్ల మనకి కలిగేది ఏమిటి? జీవన్ముక్తి కలుగుతుందని ముందే చూసాం. శరీరం యొక్క సమస్యలు తీవ్రంగా బాధించకపోవడమే కాదు, జ్ఞాని శాశ్వతత్వాన్ని పొందుతాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శాశ్వతత్వాన్ని పొందుతాడు అంటే అహంకారం పొందుతుందా, సాక్షి పొందుతుందా అంటే రెడ్డొచ్చి మొదలాడు అంటారు. మళ్ళీ సమస్య మొదటికి వచ్చినట్టు. అహంకారం ఎప్పటికీ పొందలేదు, సాక్షి ఎన్నడూ పొందనవసరం లేదు. మరి ఏది పొందుతారు అంటే జ్ఞాని తన దృష్టిని అహంకారం నుంచి సాక్షి వైపుకి మరల్చటమే జీవన్ముక్తి. అదే శాశ్వతమైన ఆనందం అని చెప్తున్నారు. శాశ్వతత్వం అంటే నా దృష్టిని అశాశ్వతమైన అహంకారం వైపు నుంచి శాశ్వతమైన వైపుకి దృష్టి మరల్చటం. ఇలా అహంకారం నుంచి సాక్షి వైపుకి తిరిగితే గుణాతీతుడు అవుతాడు. అందువల్ల జ్ఞానిని గుణాతీతుడు అంటారు. ఇంతవరకు కృష్ణ పరమాత్మ గుణాతీతుడుగా అవటం ఎలాగో వివరిస్తే అర్జునునికి ఒక సందేహం వచ్చింది. అదేమిటో చూద్దాం. 21. అర్జున ఉవాచ కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే. అంతకుముందు స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పినప్పుడు, అంటే 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, అతను ఎలా ఉంటాడు, అతని నడవడిక ఎలా ఉంటుంది అని అడిగాడు. ఇప్పుడు కూడా ఇంచుమించు అవే ప్రశ్నలు. ఈ గుణాతీతుడిగా ఎదిగిన వ్యక్తి అతన్ని తెలుసుకోవడం ఎలా, అతను ఎలా ప్రవర్తిస్తాడు, అలా ఎదగడానికి చేయాల్సిన సాధన ఏమిటి అని 3 ప్రశ్నలు ఒకే ప్రశ్నలో రంగరించి పోశాడు. సో అది చూద్దాం. ఇప్పుడు మనం 3వ అంశం ముగించుకుని ఆఖరి అంశమైన గుణాతీత లక్షణం సాధనలోకి అడుగు పెడుతున్నాం. శ్లోకాలు 21 నుంచి 27 వరకు. కృష్ణ పరమాత్మ బోధతో ప్రభావితం చెందిన అర్జునుడు అటువంటి గుణాతీతుని లక్షణాలు ఏమిటి, అవి ఎలా సాధించాలి అని అడుగుతున్నాడు. అర్జున ఉవాచ. సో ఎవరు మాట్లాడారు అనే తెలియటం కోసం మనకి అర్జున ఉవాచ అని వస్తోంది. ప్రభో, కృష్ణ పరమాత్మని ప్రభు అని సంబోధిస్తున్నాడు. ఏతాన్ త్రీన్ గుణాన్ అతీతః, ఇదే పదం కృష్ణ పరమాత్మ 20వ శ్లోకంలో వాడాడు. ఏతాన్ త్రీన్ గుణాన్ అతీత్య అని చూసాం. అదే మాటలు ఇక్కడ వేస్తూ కైహి లింగైహి భవతి, ఈ 3 గుణాలకు అతీతంగా ఎదిగిన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి? లింగైహి అంటే లక్షణాలు. మనం 5 అంశాలు చూసినప్పుడు లింగం ఒక అంశంగా చూసాం. అక్కడ మనం చూసింది ఏ లక్షణం బట్టి ఇతను సాత్విక పురుషుడు, ఇతను రాజసిక పురుషుడు, ఇతను తామసిక పురుషుడు అని తెలుసుకోవచ్చు అని కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు చూసాం. ఇక్కడ ఈ 3 కాకుండా 4వ దశ గురించి అర్జునుడు అడుగుతున్నాడు. ఏ లక్షణం వల్ల ఇతను గుణాతీతుడు అని తెలుసుకోవచ్చు? ఇది స్థిత ప్రజ్ఞస్య కా భాష ప్రశ్నతో పోలి ఉంది అని ముందే చూసాం. అంటే జ్ఞాని శారీరకంగా మారతాడా, అతని మొహంలో కాంతి వస్తుందా, ఇలాంటి సందేహాలు వస్తాయి ఎవరికైనా. ఇన్ని రోజులుగా నేను భగవద్గీత నేర్చుకుంటున్నాను కదా, నా మొహంలో కాంతి వచ్చిందా అని రోజు చూసుకుంటే కాంతి సంగతి దేవుడు ఎరుగు, బట్టతల పెరిగి మొహం పెద్దదిగా కనిపిస్తుంది. కొంతమందికి జ్ఞానికి కొన్ని సిద్ధులు వస్తాయి అనుకుంటారు. జ్ఞాని ఎదుటివారి మనసును తెరిచి ఉంచిన పుస్తకంలా చదవగలరు అనుకుంటారు. కొంతమంది స్వామీజీని అడుగుతూ ఉంటారు కూడా, మీకు మా మనసును చదివే శక్తి ఏదైనా ఉందా? మేము ఇవాళ ఏ సందేహంతో మీ బోధకు వచ్చామో
సరిగ్గా ఆ సందేహాన్ని మేము అడగకుండానే తీర్చేశారు అని అంటారు వారు. కొంతమంది స్వామీజీకి అలాంటి సిద్ధులు ఉన్నాయి అని కూడా అంటారు. ఇవన్నీ సిద్ధులు కాదు, ఈ ఘనత శాస్త్రానికి ఇవ్వాలి అని స్వామీజీ చెప్తారు. అది శాస్త్రం గొప్పదనం అంటారు. ఎందువల్ల అంటే శాస్త్రం మనకి రాగలిగే సందేహాలన్నింటినీ ముందే ఊహించి వాటికి ముందే జవాబు చెప్తుంది. అందువల్లనే శ్రవణం దశలో మీకేమైనా సందేహాలు కలిగినా వాటిని వెంటనే గురువుని అడిగేయకూడదు అని స్వామీజీ పదే పదే చెప్తారు. మీకొచ్చిన సందేహాలను ఓపికగా ఒక చోట రాసుకుంటే మీరు నోరు తెరిచి అడగకుండానే శాస్త్రమే ఆ సందేహాలను తీరుస్తుంది. శాస్త్రం తీర్చని చోట మన స్వామీజీయే ఇక్కడ మీకు సందేహం రావాలి, మీకు రాకపోతే నేనే ఆ సందేహాన్ని రేపి మీకు జవాబు చెప్తాను అని చెప్తారు. అందువల్ల శాస్త్రం చెప్తుంది, గురువు చెప్తాడు, మీకు ఆ సందేహాలు మీకే చెప్పినట్టు అనిపిస్తాయి. అంతేగాని ఇవి సిద్ధులు కావు అని చెప్పడానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. అర్జునుడు కూడా 2వ అధ్యాయంలో అడిగినట్టే మళ్ళీ గుణాతీతుని గురించి తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగాడు కృష్ణ పరమాత్మ. అటువంటి గుణాతీతుడు ఎలా ఉంటాడు? కిం ఆచారః? ఇది 2వ ప్రశ్న. ఎలా ప్రవర్తిస్తాడు? ఆచారః అంటే ప్రవర్తన. అంటే తోటి మనుషులతో అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? జ్ఞానం పొందాక కూడా మనుషుల మధ్యనే ఉంటాడు. జ్ఞానికి బాహ్యంగా ఏమీ మార్పులు ఉండాల్సిన అవసరం లేదు. మనం చూడాల్సిన మార్పు తల మీద కాదు, తల లోపల. అంటే బాహ్యమైన మార్పు కాదు, అంతర్గతమైన మార్పు. అంతకుముందు ప్రతి చిన్న దాని మీద కస్సుబుస్సులాడే వ్యక్తి నెమ్మదిగా కోపాన్ని తగ్గించుకుంటాడు. అలా ఇక్కడ జ్ఞాని కూడా ఏ విధంగా ప్రవర్తిస్తాడు తెలుసుకోవాలి అని అర్జునుడు అడుగుతున్నాడు. అతను ఎలా ప్రవర్తిస్తాడు అని ప్రశ్నించటంలో ఉద్దేశం అతనిలో ఏమైనా ప్రత్యేకత ఉందా అని అడగటం. కథం చ ఏతాన్ 3 గుణాన్ అతివర్తతే. ఈ 3 గుణాలను జ్ఞాని ఎలా అధిగమిస్తాడు? ఇది పొందుతాడు అనగానే నెక్స్ట్ ప్రశ్న ఎలా పొందుతాడు? సో దట్ మనం కూడా ఆ పద్ధతి పాటించి మనం కూడా పొందవచ్చు అనే ఆలోచన వస్తుంది. మోక్షం అంటే వేరే లోకానికి ప్రయాణం చేసి వెళ్ళటం అనే అపోహ ఉంది చాలా మందిలో. కొంతమంది మోక్షం భవిష్యత్తులో వస్తుంది అంటారు, మరి కొంతమంది అది ఒక సంఘటన అంటారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. మోక్షం అంటే ప్రయాణం కాదు, మోక్షం అంటే భవిష్యత్తులో వచ్చేది కాదు, మోక్షం అంటే ఒక సంఘటన కాదు. మరి మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే దృక్పథంలో మార్పు రావటం. నేను సంసారిని కాదు, నేను నిత్యముక్త పురుషుణ్ణి అని అర్థం చేసుకోవటం. మళ్ళీ ఒకసారి అర్జునుడు అడిగిన ప్రశ్నలను టూకీగా చూస్తే అర్జునుడు 3 ప్రశ్నలు అడిగాడు. అవి గుణాతీత లింగం, గుణాతీతుని లక్షణాలు. గుణాతీత ఆచార, గుణాతీతుడు ప్రవర్తించే తీరు. గుణాతీతస్య సాధనం, గుణాతీతంగా ఎదగడానికి అవసరమైన సాధనలు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.